ఛానలుకి స్వాగతం. మేషరాశి వారికి ఒక గొప్ప సమయం ప్రారంభం కాబోతోంది. రేపటి ఉదయం సూర్యోదయం నుండి మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దేవతలు స్వయంగా మీకు పంపిన రహస్య సంకేతాలు మీ జీవితాన్ని కొత్త దిశలోకి తీసుకెళ్లబోతున్నాయి. అయితే ఈ విషయం మాత్రం మీరు అందరికీ చెప్పకూడదు. ఎందుకంటే ఇది మీ అదృష్టాన్ని మరింత బలపరిచే రహస్యం. మీరు మేషరాశికి చెందినవారైతే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. మీకు తెలిసిన మేషరాశి వ్యక్తులకి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అలాగే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. ఎందుకంటే ఆ దైవాశీస్సులు, ఆ దేవతల యొక్క ఆశీర్వాదం మీకు తోడుగా నిలుస్తుంది. అలాగే ఛానల్ని ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మేషరాశివారి యొక్క స్వభావాన్ని మనం గమనిస్తే మేషరాశివారు సహజంగా ధైర్యవంతులు. వీరు ముందుకు వెళ్లే స్వభావం కలవారు. ఏ పనైనా సరే ఆలస్యం చేయకుండా మొదలుపెట్టడం వీరి యొక్క ప్రత్యేకత. అయితే కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం వల్ల సమస్యలు మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొంటారు. కాని ఇప్పుడు పరిస్థితులు మారబోతున్నాయి. దేవతల ఆశీర్వాదం మీపై పడబోతుంది. మీరు మేషరాశివారైతే కనుక వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే ఆ దేవతల ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా తోడుగా నిలుస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు ఫలితాలనివ్వబోతున్నాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం రాబోతుంది. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న విషయం ఒక్కసారిగా మీ జీవితంలో జరుగుతుంది. అంటే ఏదైతే జరగాలని చాలా కాలంగా మీరు కోరుకుంటున్నారో అది జరిగే అవకాశాలు ఈ సమయంలో మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. రేపటి ఉదయం నుండి మీ ఆలోచనల్లో ఒక స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దారిలో నడుస్తాయి. ఇదివరకు కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉన్నారు. అంటే ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏ సమస్యకు ఏ విధంగా పరిష్కారం అన్వేషించాలి అనేది మీకు తెలియటం లేదు. ఈ విధంగా మీరు ఎంతో కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉన్నారు. అటువంటి వారికి ఆలోచనల్లో స్పష్టత వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దారిలో ఉంటాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు తీరిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగిపోతాయి. మనస్పర్ధలు తొలగిపోయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు. మీకు మీ కుటుంబ సభ్యులతో ఎవరితో అయినా సరే చిన్న తగాదా జరిగినా లేదా పెద్ద తగాదా జరిగి మీరు వారితో దూరంగా ఉంటున్నా, ఒకే ఇంట్లో ఉంటూ మాట్లాడుకోకుండా ఉంటున్నా కాని మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయే పరిస్థితి రాబోతుంది. ఆర్థికంగా కూడా మీ జీవితంలో మంచి మార్పులు కనిపిస్తున్నాయి. మీకు ఎంతో కాలంగా ఆగిపోయిన పని ఏదైనా ఉంటే కనుక అది ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులై ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నం ఇప్పుడు ఖచ్చితంగా ఫలిస్తుంది. మీ యొక్క ప్రయత్నానికి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు కూడా పెరుగుతాయి. ఇదివరకు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా మంచి జాబ్ దొరికితే బాగుండని మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే మీ ముందుకు ఒక మంచి అవకాశం అయితే రాబోతుంది. అది మీ స్నేహితుల ద్వారా కాని, బంధువుల ద్వారా కాని రావచ్చు, లేదా మీకు అపరిచితులైన వ్యక్తుల ద్వారా కూడా కావచ్చు. అంటే ఇదివరకు పరిచయం లేని వ్యక్తులు ఇప్పుడే పరిచయమైన వ్యక్తుల ద్వారా కూడా ఈ అవకాశం మీ ముందుకు రావచ్చు. అయితే ఈ మధ్య కాలంలో మీరు తరచుగా కొన్ని సంకేతాలు గమనించి ఉండవచ్చు. ఉదయం లేవగానే పక్షుల శబ్దం వినిపించటం, అనుకోకుండా చిన్న చిన్న శుభవార్తలు వినటం, లేదా మీకు నచ్చిన దేవుడి యొక్క పేరు తరచూ వినిపించటం, ఇవన్నీ కూడా దేవతలు మీకిచ్చిన సంకేతాలు. దేవతలు మీకు చెప్పేది ఏంటంటే మీరు ధైర్యంగా ముందుకు సాగాలి. ఎలాంటి భయం పెట్టుకోవద్దు. మీరు ప్రారంభించే ప్రతి పని విజయవంతమవుతుందని దేవతలు మీకు ఇటువంటి సంకేతాల ద్వారా, ఇటువంటి సందేశం ద్వారా చెబుతున్నారు. అయితే ఈ రహస్యాన్ని ఎవరికీ చెప్పకుండా మీలోనే ఉంచుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన అదృష్టాన్ని మనం ముందుగానే చెప్పటం వల్ల దృష్టి పడే అవకాశముంది. నరదృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అటువంటి చెడు దృష్టి మీపైన పడితే మీకు జరగబోయే మంచి ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎవరితోనూ షేర్ చేసుకోకండి. అలాగే మేషరాశివారికి రాబోయే రోజుల్లో ధనలాభం కూడా కనిపిస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలనిస్తాయి. అనుకోకుండా డబ్బు రావచ్చు. కుటుంబ సభ్యుల సహకారం కూడా పెరుగుతుంది. ఇదివరకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంది, చాలా కాలంగా వారు డబ్బులు ఇవ్వకుండా మిమ్మల్ని విసిగిస్తున్నారు, అటువంటి డబ్బు తిరిగి రావచ్చు. గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా మేషరాశివారికి ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భూమి కాని లేదా ఇల్లు కాని కొనాలనుకునే వారికి ఇది మంచి సమయం అనే చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇంటర్వ్యూలలో విజయం లభిస్తుంది. అలాగే ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అధికారులు మీ యొక్క పనిని మెచ్చుకుంటారు. ఇదివరకు మీ యొక్క శ్రమకు తగిన ఫలితం లభించటం లేదని, మిమ్మల్ని ఎవరూ గుర్తించటం లేదని మీరు బాధపడుతున్నట్లయితే
అధికారులు మీ యొక్క పనిని గుర్తిస్తారు. మీ శ్రమను గుర్తించి సరైన అవకాశాలు మీకు అందజేస్తారు. అలాగే వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీ పేరు ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు లాభాలను తీసుకుని వస్తాయి. ఇక కుటుంబ జీవితాన్ని గమనిస్తే ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. ఇదివరకు మనం చెప్పుకున్న విధంగా మీ మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుంటారు. అలాగే చాలా కాలంగా వివాహ సంబంధాలు చూస్తూ వివాహం ఆలస్యమవుతున్న వారికి ఒక మంచి సంబంధం ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో కూడా సంతోషం ఉంటుంది. మీ పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా దానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ సమయంలో కనిపిస్తున్నాయి. ఎందుకంటే రేపటి నుండి ఆ దేవతల ఆశీర్వాదం మీకు తోడుగా ఉండి ఆ దేవతల అనుగ్రహంతో మీరు రాజయోగాన్ని పొందుకుంటారు. ఇటువంటి రాజయోగం వచ్చినప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా ఎవరికీ మీ యొక్క ప్రణాళికల గురించి కానీ, మీరు తీసుకునే నిర్ణయాల గురించి కానీ, మీకొస్తున్నటువంటి అవకాశాల గురించి కానీ అస్సలు చెప్పకండి. అలాగే మిమ్మల్ని చూసి అసూయపడే వ్యక్తులకి అస్సలు ఇటువంటి విషయాలు షేర్ చేయకండి. అలాగే కోపాన్ని తగ్గించుకోండి. కోపంతో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు చెడును చేసే అవకాశాలు ఉన్నాయి. తొందరపాటుతనంతో కాకుండా 1-2 సార్లు ఆలోచించి మీ యొక్క శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో, మీ మంచిని కోరుకునే వ్యక్తులతో, అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. అలాగే ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థించడం మర్చిపోకండి. ఎందుకంటే ఆ దైవానుగ్రహం మనకు తోడుగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. కేవలం మానవ ప్రయత్నం మాత్రమే సరిపోదు, ఆ దైవానుగ్రహం కూడా మనకు తోడుగా ఉండాలి. అయితే ప్రతిరోజు ఉదయం లేవగానే మీకు నచ్చిన దేవుడి పేరు 3 సార్లు జపించండి. అలాగే ప్రతి మంగళవారం రోజు దీపం వెలిగించండి. ఇది మీ యొక్క అదృష్టాన్ని మరింతగా బలపరుస్తుంది. మేషరాశివారికి ఇది నిజంగా ప్రత్యేకమైన సమయమనే చెప్పుకోవాలి. దేవతలు మీకిచ్చిన ఈ అవకాశాన్ని మీ జీవితాన్ని మార్చే అవకాశంగా భావించండి. ధైర్యంగా ముందుకు సాగండి. అప్పుడే మీరు విజయాలను సాధించగలుగుతారు. అలాగే మరొక ముఖ్యమైన విషయం గురించి కూడా చెప్పుకోవాలి. మేషరాశివారు ఈ సమయంలో కలలు కనే ప్రతి విషయం క్రమంగా నిజమవుతుందనే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు గతంలో అనుకున్న కొన్ని ఆశలను మీరు పూర్తిగా మర్చిపోయి ఉండవచ్చు. కాని రాబోయే రోజుల్లో అవే ఆశలు మళ్లీ మీ ముందుకు వస్తాయి. ముఖ్యంగా మీ మనసులో ఉన్న ఒక పెద్ద కోరిక త్వరలో నెరవేరే అవకాశం ఉంది. ఇది దేవతలు ఇచ్చిన ప్రత్యేక వరంగా చెప్పబడుతోంది. ఈ సమయంలో మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీకు అకస్మాత్తుగా కొన్ని మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఈ పరిచయాల ద్వారా మీ జీవితంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కొందరు వ్యక్తులు మీకు సహాయం చేయటానికి ముందుకు వస్తారు. మీరు ఊహించని చోటి నుండి సహాయం అందుతుంది. ఇది మీకు రాజయోగం ప్రారంభమైంది అనటానికి సంకేతం. మేషరాశివారికి ఈ రోజుల్లో ధైర్యం కూడా మరింతగా పెరుగుతుంది. మీరు తీసుకునే ప్రతి అడుగు మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తుంది. అయితే ఈ సమయంలో మీరు వినయం కూడా పాటించాలి. ఎందుకంటే రాజయోగం వచ్చినప్పుడు కొంతమంది ఈర్ష్యపడే అవకాశముంటుంది. అందుకే మీరు మీ పనిని నిశ్శబ్దంగా కొనసాగించటం మంచిది. ఎవరికీ మీ యొక్క ప్లాన్ల గురించి పూర్తిగా చెప్పకపోవటమే మంచిది. ఇంకా ఒక ప్రత్యేకమైన సంకేతం ఏంటంటే, మీకు దేవాలయానికి వెళ్లాలని ఎప్పుడూ అనిపించటం, పాత భక్తి పాటలు వినిపించటం, లేదా మీకిష్టమైన దేవుడి ఫోటో ఊరికే కనిపించటం, ఇవన్నీ కూడా మీకు మంచి సమయం దగ్గరలో ఉందని తెలియజేసే సూచనలు. మీరు ఈ సంకేతాలను గమనిస్తే మరింత ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఆ దైవానుగ్రహంతో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ యొక్క జీవితంలో ఇంకా ఎవరైనా మేషరాశి మిత్రులు కానీ, లేదా బంధువులు, కుటుంబ సభ్యులు ఉన్నట్లయితే వారికి కూడా వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.